హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బేకరీస్ చేసుకునే స్పాంజ్ లాంటి కేక్ని ఇంట్లోనే ఎలా సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. 2 కప్పుల మైదా తీసుకోండి అండ్ 1 కప్పు షుగర్ తీసుకోండి. బటర్ లేదా ఆయిల్ తీసుకోండి 1 కప్పు. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని 3 ఎగ్స్ తీసుకోవాలి. అండ్ వెనిలా ఎసెన్స్, మిల్క్ తీసుకోవాలన్నమాట. నట్స్ కోసం క్యాష్యూస్ తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన నట్స్ తీసుకోండి, లేదా టూటీ ఫ్రూటీ తీసుకోవచ్చు, లేదా మీరు క్రీమ్స్ కూడా యూస్ చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు అనమాట. కోకో పౌడర్ అయినా మీకు నచ్చిన ఐటెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఫ్లేవర్స్ కావాలన్నా పైనాపిల్, స్ట్రాబెర్రీ అలాంటి ఫ్లేవర్స్ ఉండే క్రీమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం చూసి సింపుల్గా ఇంట్లోనే చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మోస్ట్లీ మన ఇండ్లలో ఉంటాయి. ఇందులోకి మనం వెనిలా ఎసెన్స్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం బేక్ చేసేటప్పుడు ఉండలు లేకుండా మిడిల్లో పిండి తగలకుండా చాలా బాగుంటుంది. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ ప్లఫీనెస్ అంత బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మనం తీసుకున్న 3 ఎగ్స్ని బాగా బీట్ చేయాలన్నమాట. మనము 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదండి, షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ని, ఎగ్ని బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు ఆయిల్ తీసుకున్నాం కదండి, ఆయిల్ కూడా వేసుకొని తీసుకున్న షుగర్, ఆయిల్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంతకు ముందుకు పక్కకు పెట్టుకున్న మైదా మొత్తము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎగ్, ఆయిల్, షుగర్ మొత్తం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన కేక్ ప్లఫీగా చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ మనం ఇక్కడ మిల్క్ తీసుకున్నాం కదా, ఆ మిల్క్ కూడా 1 కప్పు మిల్క్ మొత్తం యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కాస్త స్లోగా ఒకే వేలో బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఈ కేక్ బ్యాటర్ మొత్తము కాసేపు అలా 5 మినిట్స్ పక్క నుంచి ఒక ప్యాన్లోకి, కేక్ ప్యాన్ కానీ మీ దగ్గర ఇలాంటి ప్యాన్స్ ఏవైనా ఉంటే బేకింగ్ కోసం తీసుకొని బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని మనం మైదా ఉంటుంది కదండి, పొడిపిండి మొత్తం చల్లుకోవాలన్నమాట. పొడిపిండి చల్లడం వల్ల యూజ్ ఏంటి అంటే కింద కేక్ అనేది అంటుకోదన్నమాట. వీలైతే బటర్ పేపర్ కూడా మీరు వాడుకోవచ్చండి. అండ్ ఇక్కడ పక్కన పెట్టిన కేక్ బ్యాటర్ మొత్తము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదండి, పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. నట్స్ వేసుకోవద్దు అనుకుంటే స్కిప్ చేయడం బెటర్ అండి. కేక్ని డెకరేట్ చేసుకుందాము క్రీమ్స్తో అంటే మీరు డెకరేట్ కూడా చేసుకోవచ్చు. నట్స్ ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. నేను జస్ట్ ఇక్కడ చూపించడానికి నట్స్ మాత్రం యూస్ చేస్తాను. కేక్ బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో పెద్ద పెద్ద గిన్నెలు అలాంటివి ఉంటాయి కదండి, అందులోకి క్రిస్టల్ సాల్ట్ అంటే దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పుని వేసుకొని పైన ఒక చిన్న ప్లేట్, ఇలా హోల్స్ ఉండే ప్లేట్ కానీ నార్మల్ ప్లేట్ కానీ పెట్టుకొని ఈ కేక్ ప్యాన్ని మొత్తం అందులోకి పెట్టేసి 45 to 50 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. 50 మినిట్స్ దాకా ఈ కేక్ని బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసాము. చాలా బాగా వచ్చింది. అండ్ ఎప్పుడైనా మీకు కేక్ తినాలి అనిపించినప్పుడు బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో ఇలా ట్రై చేయండి. అండ్ ఇంకా వెరైటీ కేక్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. అండ్ కేక్ కుక్ అయిందో లేదో ఒక నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే మనకి ఏ తడి తగలకపోతే కేక్ బాగా కుక్ అయినట్టు. అండ్ ఈ కేక్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు 4 to 6 hours అలా పక్కకు పెట్టండి. వేడిగా ఉన్నప్పుడు మనం కట్ చేస్తే మాత్రం కేక్ అంతా విడిపోతుందన్నమాట. సో మీరు రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే దీన్ని డెకరేట్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ మేము ఇక్కడ ఈ కేక్ మొత్తం కూల్ అయిన తర్వాతనే కట్ చేస్తున్నాం అనమాట. సో మేము నైఫ్తో కట్ చేస్తున్నప్పుడు కేక్ మాత్రం అదంతలకు అదే ఊడి వచ్చేస్తుంది అనమాట. సో మేము ఇక్కడ గట్టిగా కట్ చేయాల్సిన పని కూడా పట్టలేదు, ఎందుకంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కానీ
మంచి కొలతలతో మనం ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ తీసుకున్నాం కాబట్టి మనకి కేక్ అనేది ఇంత ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఈసారి కేక్ని బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నారా, ఇంట్లోనే ఇలా ట్రై చేయాలనుకుంటున్నారా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది బేకరీ స్టైల్లో. కావాలంటే మిడిల్లోకి కట్ చేసుకొని షుగర్ సిరప్ కానీ లేదంటే క్రీమ్స్ కానీ అలాంటివి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నైఫ్తో గుచ్చి చూస్తే కేక్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకవేళ ఇంట్లోనే ఇలా ట్రై చేయాలనుకుంటే బిగినర్స్ ఇలా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ వస్తాయి. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.